ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. 1934 డిసెంబర్ 14న హైదరాబాద్లో జన్మించిన శ్యామ్ బెనగల్ 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం అందుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు ఆయన. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. 1934 డిసెంబర్ 14న హైదరాబాద్లో జన్మించిన శ్యామ్ బెనగల్ 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం అందుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు ఆయన. మనతో మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. జయదేవ్ గారు, లెజెండ్ ఇంకా అంతకంటే పెద్ద పదం ఏదైనా ఉంటే అటువంటి స్థాయి గల వ్యక్తి ఆయన. చూస్తున్నాం ఆయన కన్నుమూసిన సంగతి. ఎలాంటి డీటెయిల్స్ షేర్ చేసుకుంటారు మీరు? ఏంటంటే తెలుగు సినిమాకి, భారతీయ సినిమాకి సంబంధించిన వరకు ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తి అది మన హైదరాబాదీ. ఆయన మన తిరుమలగిరి, సికింద్రాబాద్ దగ్గర తిరుమలగిరి ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇక్కడ చదువుకున్నారు. అటువంటి వ్యక్తి ఆ స్థాయికి వెళ్లి భారతీయ సినిమాని ప్రపంచ సినిమా పటం మీద నిలిపినటువంటి వ్యక్తి. అటువంటి శ్యామ్ బెనగల్ ఇవాళ అంటే 90 ఏళ్ల పండు వయసులో కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధించినటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వెళ్ళిపోవడం నిజంగానే ఒక దురదృష్టకరమైన విషయం. భారతీయ సినిమా రంగానికి ఒక పెద్ద తీరని లోటు. అంటే ఒక సినిమాగా కాదండి, ఆయన వరుసగా 1970 నుంచి ఆయన తీసుకున్న సినిమాలు చూస్తే గనక అంకుర్, నిశాంత్, మంథన్, భూమిక ఇలాంటివన్నీ సినిమాల్లో కూడా ఆయన భారతీయ సినిమాలో ఒక మిడిల్ పాత్ సినిమా అంటాం, మధ్యవాద సినిమా అంటాం. ఆ మిడిల్ పాత్ లో అంటే పూర్తి కమర్షియల్ సినిమా కాదు, పూర్తి స్థాయిలో ఒక మధ్యవాద మార్గంలో వెళ్ళడం అనేది ఆ సినిమాకి ఆయన, అటువంటి తరహా సినిమాకి ఆయన పెట్టింది పేరు. అంటే కాన్ ఫిలిం ఫెస్టివల్ కానివ్వండి, బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ కానివ్వండి, మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కానివ్వండి, అనేక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కి మన భారతీయ సినిమాకి తీసుకెళ్లిన ఘనత ఆయనకు దక్కింది. పైగా మన తెలుగు ప్రాంతానికి చెందినవాడు కావడం, మన తెలుగువాడు, ఇక్కడ చదువుకున్నవాడు కావడం తోటి ఆయన శ్యామ్ బెనగల్ కి ప్రత్యేకమైన మనతో అనుబంధం ఉంది. ఆయనకి ఏఎన్ఆర్ జాతీయ అవార్డుతో పాటు అనేక జాతీయ అవార్డు ప్రభుత్వం తరఫున వచ్చినా కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా బిఎన్ రెడ్డి నేషనల్ అవార్డు ఆయనకి అందజేయడం అనేది అదొక గొప్ప విషయంగా, మన వరకు మనకు ఒక గర్వకారణంగా మన ప్రాంతం వాడిని గౌరవించుకోవచ్చుగా చెప్పుకోవాలి. అదే సమయంలో ఆయన ఒక చాలా మందికి ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన తెలుగులో ఒక సినిమా తీశారు 1978 ప్రాంతంలో. తెలుగులో అనుగ్రహం అని చెప్పేసి తెలుగులో వచ్చింది. అలానే దాన్ని హిందీలో కొండూరా అని చెప్పేసి వాణిశ్రీ, అలానే మన అనంతనాగు, స్మితా పాటిల్, అమరీష్ పురి, రావు గోపాలరావు వీళ్ళందరూ నటించినటువంటి తెలుగు సినిమా అనుగ్రహం. ఆ రోజుల్లోనే మన తెలుగు వాళ్ళు నిర్మించిన సినిమా అది. తెలుగులో ఆరుద్ర గారు దానికి డైలాగులు రాయడం, ఆ సినిమాకి కూడా నంది అవార్డు వచ్చింది. ఇవాళకి కూడా వాణిశ్రీ గారిని మనం కదిలిస్తే ఆ సినిమాకి పనిచేసినటువంటి విశేషాలు, ఎంత గొప్ప దర్శకుడు ఆయన సంగతి చెప్తూ వస్తుంటారు. అలానే అదే సమయంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇవాళ మనం క్రౌడ్ ఫండింగ్ అనే మాట ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాము. మంథన్ అనే సినిమాని 1976 ప్రాంతంలోనే అక్కడ గుజరాత్ పాల ఉత్పత్తిదారుల మార్కెటింగ్ ఫెడరేషన్ వాళ్ళ సహాయంతో, వాళ్ళందరి ఈ సహాయంతో, వాళ్ళందరూ పోగు చేసుకున్నటువంటి డబ్బులతోటి మంథన్ అనే సినిమా తీశారు. ఆ రోజుల్లోనే అది నేషనల్ ఫిలిం అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ హిందీ కింద కూడా వచ్చింది. అట్లానే ఆ రోజుల్లో దీన్ని మన భారతదేశం తరఫున ఆస్కార్ అవార్డుకి బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కింద ఒక మనం ఎంట్రీ కింద పంపించడం జరిగింది. ఆ అవార్డు రాకపోయినప్పటికీ కూడా ఆ ఎంట్రీకి పంపించేంత స్థాయికి ఆ సినిమా వెళ్ళడము. అట్లా దూరదర్శన్లో కూడా ఆయన అనేక రకమైన ప్రయోగాలు, డాక్యుమెంటరీలు చేయడము. అంటే ప్యారలల్ సినిమానండి, మిడిల్ పాత్ సినిమానండి, వాటన్నిటికి కూడా ఒక పెద్ద దిక్కుగా ఇన్నాళ్ళు ఆయన ఉంటూ వచ్చారు. ఆయన ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూకు రాసినటువంటి డిస్కవరీ ఆఫ్ ఇండియా, దాన్ని ఆధారంగా చేసుకున్న 1980 ప్రాంతంలో దూరదర్శన్లో మీకు కూడా గుర్తుండే ఉంటుంది, భారతీయ ఖోజ్ అని చెప్పేసి అది వరుసగా సిరీస్ గా వచ్చింది.
ఆ రోజుల్లో ఇంత ఇంటర్నెట్ వ్యాప్తి ఇవేమీ లేని రోజుల్లో భారతీయ సిరీస్ టెలివిజన్ లో అందరినీ చిన్న పెద్ద అందరినీ కూడా చాలా అలరించిన సిరీస్, ప్లస్ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, మన దేశ చరిత్ర ఇవన్నీ కూడా తెలియజెప్పిన కదా. అలానే ఇంకొక విషయం కూడా ఉంది. ఆయన తీసినటువంటి మన తెలుగుకి సంబంధించినంత వరకు శంకరమంచి సత్యం గారు రాసినటువంటి అమరావతి కథలు చాలా మన తెలుగు సాహిత్యంలో అత్యంత పేరున్నటువంటి కథలు. వాటిని హిందీలో 1995 ప్రాంతంలో ఆయన అమరావతికి కహానియా అని చెప్పేసి ఆయన వరుసగా టెలివిజన్ లో ఒక సీరియల్ గా తీయడం జరిగింది. ఇది కూడా ఒక అంటే మనం చెప్పుకోదగ్గ విషయం. ఓకే జయదేవ్ గారు, థ్యాంక్ యూ అండి. ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లో జన్మించారు ఆయన. 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం అందుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు శ్యామ్ బెనగల్. మా సినిమా ప్రతినిధి సతీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. సతీష్, చెప్పండి, మొత్తం ఇండియన్ సినిమాకి ఆయన చేసిన సేవల్ని అందరూ తలుచుకుంటున్నారు. మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? బిందు, నిజంగా ఈ రోజు ఒక దుర్దినం అనే చెప్పాలి సినిమా ఇండస్ట్రీకి. భారతదేశ సినీ ఇండస్ట్రీకి సంబంధించి ప్రముఖ సినీ దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత అయిన శ్యామ్ బెనగల్ మృతి అనేది ఒక రకంగా తీరని లోటు సినీ ఇండస్ట్రీకి. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచినట్లు కూడా కుటుంబ సభ్యులు వెల్లడించడం జరిగింది. బాలీవుడ్ లో ఒక తరం అంటే 1970 ఆ టైంలో కూడా బాలీవుడ్ లో అంకుర్, భూమిక, నిశాంత్, మంథన్ సహా ఎన్నో సినిమాల ఒక ల్యాండ్ మార్క్ గా ఉన్నారు. ఎందుకంటే శ్యామ్ బెనగల్ అంటే ఇండియా మొత్తం కూడా ఒక గురువు కింద, ఒక గురు దర్శకుడి కింద అందరూ భావిస్తారు. అలాంటి వ్యక్తి చనిపోవడం అనేది నిజంగా సినిమా ఇండస్ట్రీకి ఇది చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. అసలు ఆయన తుది శ్వాస విడిచారు అని తెలియగానే ఒక రకంగా బాలీవుడ్ దగ్గర నుంచి ప్రతి సినిమా కూడా అంటే కోలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక షాక్ గురయ్యారని చెప్పుకోవచ్చు. 1934 డిసెంబర్ 14న మన తెలుగువాడైన హైదరాబాద్ లో తిరుమలగిరిలో జన్మించారు ఆయన. అలాంటి మన తెలుగువాడైన ఒక శ్యామ్ బెనగల్ ఇండియా వైడ్గా కూడా ఆయన తన ప్రతిభా పాటలతో అభినందించారని చెప్పుకోవాలి. ఆయన చిత్రాలు ఇప్పటికి కూడా ఒక ల్యాండ్ మార్క్ గా ఉన్నాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. ఆయన సేవలు అనేవి అందరూ కూడా చాలా మెచ్చుకోదగినవి. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో పాటు దాదాసాహెబ్ ఫాల్కే సహా అవార్డులు ఆయన గెలుచుకున్నారు. దాదాపు 7 జాతీయ నేషనల్ అవార్డు గెలుచుకున్న వ్యక్తి శ్యామ్ బెనగల్. అలాంటి ఒక గొప్ప వ్యక్తి అనేది ఇక లేకపోవడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగా ఇది సినిమా ఇండస్ట్రీకి ఒక దుర్దినం అనే చెప్పాలి ఈ రోజు ఖచ్చితంగా బిల్లు. ఎందుకంటే శ్యామ్ బెనగల్ ఒక రచయిత, ఒక సినీ దర్శకుడిగా కాదు, ఒక స్క్రీన్ ప్లే రచయితగా ఆయన సినిమాలు తీసుకుంటే కనుక ఒక కేస్ స్టడీస్ గా చాలా ఉంటాయి. ఎందుకంటే స్క్రీన్ ప్లే లో ఆయన చేసిన సినిమాలు కూడా మంతను మనం గుర్తు చేసుకోవచ్చు. అలాగే అంకుర్, భూమిక కూడా చూసుకుంటే ఆ సినిమాలు ఎంత ప్రజాదరణ పొందాయో కూడా తెలుస్తుంది. నిజంగా ఇలాంటి వ్యక్తి ఈ రోజున మనకు లేకపోవడం అనేది చాలా దుర్దినం అనే చెప్పుకోవాల్సింది. ఓకే సతీష్, థ్యాంక్ యూ. ప్రముఖ దర్శకులు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లో జన్మించిన శ్యామ్ బెనగల్ 2003లో ఇందిరాగాంధీ జాతీయ పురస్కారం అందుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు. మనతో మాట్లాడడానికి ప్రస్తుతం నరసింగరావు గారు, సినీ దర్శకులు, ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్కారం. ప్రముఖ దర్శకులు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆయన. కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. 1934 డిసెంబర్ 14న హైదరాబాద్లో జన్మించిన శ్యామ్ బెనగల్ 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం అందుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆయన సినిమాల్ని చూసి ఇప్పటి దర్శకులు చాలా నేర్చుకున్నాం అని చెప్తారు. ప్రపంచ సినిమా సరసన ఇండియన్ సినిమాని చేర్చిన ఘనుడిగా కూడా శ్యామ్ బెనగల్ని అందరూ కొనియాడతారు. ఆయన సినిమాలు సాధించిన విజయాలు అన్నీ ఇన్ని కావు. 2003లో జాతీయ సమైక్యతా పురస్కారం అందుకున్నారు. సికింద్రాబాద్లో ఉండేవారట ఆయన. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్లోనే ఆయన విద్యాభ్యాసం కూడా పూర్తయిన పరిస్థితి. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. 1934 డిసెంబర్ 14న హైదరాబాద్లో జన్మించిన శ్యామ్ బెనగల్ 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం అందుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అవార్డులెన్నో అందుకున్నారు ఆయన.